ధ్యానంలో ఉన్న ఆయన లాభం పొందుతాడు. భోగి క్షణికానందాన్ని పొందుతాడు. అదే ఆనందాన్ని ఇంకా ఎక్కువ కాలం పొడిగించాలని మళ్ళీ ప్రయత్నిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అలా పొడిగించడానికి సాధ్యపడదు. ధ్యానంలో పొందే ఆనందం కలకాలం ప్రసాదించే శాంతిగా పరిణమిస్తుంది. నలుగురి మేలు కోరి ఒకసారి తల వంచినా తప్పులేదు. కానీ ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకూడదు. సముద్రం, మనసు రెండూ ఒకరికి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు. గెలవాలంటే నమ్ముకోవాల్సింది అదృష్టాన్ని కాదు, నిన్ను నువ్వు నమ్మాలి. నీపై నీకు నమ్మకం లేకుండా అదృష్టంపై ఆశలు పెట్టుకొని కూర్చుంటే ఎప్పటికీ గెలవలేవు. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణమవుతాయి. సాటి జీవుల పట్ల గౌరవభావం లేనివారు